గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం, ఇలా జరిగితే లక్ష్మీదేవికి అవమానం జరిగినట్లే, అద్దం పగిలితే అరిష్టమా అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో అందరి దేవుళ్లతో పాటు లక్ష్మీదేవిని ఇంకా ఎక్కువగా పూజిస్తూ ఉంటాము. ఎందుకంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే లక్ష్మీదేవికి నచ్చనివి అస్సలు చేయకూడదు కదా. లక్ష్మీదేవికి ఎక్కువగా కోపం కలిగించే విషయం ఇంట్లో అద్దం పగిలిపోవడమట. ఇంట్లో అద్దం పగిలితే లక్ష్మీదేవికి కోపం వచ్చి వెళ్లిపోతుందట. అద్దం పగిలితే అరిష్టమా కాదా తరువాత కానీ ముందు పగిలిన అద్దంలో మన మొహాన్ని చూసుకోకూడదట. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదట. మరకలు పడి లేదా మాసిపోయిన అద్దాన్ని అస్సలు ఉంచకూడదట. అద్దానికి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అద్దం అంటే లక్ష్మీదేవి స్థానం. అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలకడగా ఉండదు. లక్ష్మీదేవి కూడా అంతే. అద్దం పగిలితే ధన నష్టమని పురాణాలు చెప్తున్నాయి. గాజు వస్తువు ఏదైనా సరే పగిలినప్పుడు ఎంత జాగ్రత్తగా శుభ్రపరిచినా దాని యొక్క రజలు ఎక్కడో ఒక చోట ఉండి చటుక్కున గుచ్చుకుంటుంది. కనుక అద్దం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సహనంతో పగిలిన అద్దం ముక్కలను ఎవరూ నడవని ప్రదేశాలలో వాటిని పారివేయాలి. అది శాస్త్ర ప్రకారంగానే కాకుండా శరీర భాగాలకు గుచ్చుకున్నా కూడా మంచిది కాదు. సర్వే జన సుఖినో భవంతు.